ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నగరంలో రియల్ భూమి ఫ్రాంచైజ్ భవనాన్ని నిర్వాహకులు భాస్కర్, విజయ్ కృష్ణ, ఎన్ అనిల్ కుమార్, సురేష్లు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులకు ఎన్నో మోసాలు ఎదురవుతున్నాయని అన్నారు. వీటన్నింటినీ అధిగమించి నిజాయితీగా, నిబద్ధతతో కస్టమర్ దేవుళ్లకు సేవలు అందించేందుకు తాము ముందుకు వచ్చామన్నారు. కస్టమర్ల ప్రాపర్టీని సంరక్షణలో కస్టమర్లకు జెన్యూన్గా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏజెంట్కి, కస్టమర్కి మరియు కంపెనీ వారికి మధ్య జరిగేటువంటి మోసాలని దాన్ని ఎటువంటి గ్యాప్ అనేది లేకుండా డైరెక్ట్ కంపెనీ వారు ఏజెంట్ ప్లస్ కస్టమర్కి దరిచేర్చడానికి ఈ యొక్క రియల్ భూమి అనేది సంస్థ ఆవిర్భించడం జరిగింది. ఇది ఈ ఏలూరు బ్రాంచ్ మేము తీసుకోవడం చాలా గర్విస్తున్నాం అండి. ఈ బ్రాంచెస్ యొక్క ముఖ్య ఉద్దేశం కస్టమర్స్కి ఒక జెన్యూన్ ప్రాపర్టీ అందజేయడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. అలాగే ఈ బ్రాంచ్లో, ఈ ఆఫీస్లో ప్రధాన్ మంత్రి సూర్యఘర్ అనే పథకం ద్వారాగా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందజేసే కార్యక్రమం మీద ఈ యొక్క ఆఫీస్లో మేము అత్యంత మెరుగైన సేవలు అందించడానికి మేము గర్విస్తున్నాం. నేను రియల్ భూమి ఏలూరు ఫ్రాంచైజ్ తీసుకున్నాను. నేను స్థాపించింది గుంటూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి గారు, రోహిత్ గారు, అలాగే మాకు సహకారం అందిస్తున్న విజయవాడ రాజు గారు మరియు రాంప్రసాద్ గారు. మేము ఈ సంస్థ ఎందుకు స్థాపించారంటే వాళ్ళు జనాలకి ఈ రియల్ ఎస్టేట్ వల్ల ఏ మోసాలు జరగకూడదని వాళ్ళు స్థాపించడమైనది. ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు, ఏజెంట్లకు కానీ కస్టమర్లకు కానీ మంచి సాటిస్ఫాక్షన్ కోసమే ఈ సంస్థ స్థాపించబడినది. నేను ఈ ఏలూరు ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల నేను చాలా గర్విస్తున్నాను ఈ కంపెనీ తోడుకున్నాను. కుమార్ నర్మాండి, ఏలూరు. మేము రియల్ భూమి ఫ్రాంచైజ్ ఏలూరు తీసుకున్నామండి. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరికి కళ, మధ్యతరగతి కుటుంబం కళ ఒక సొంత ఇల్లు, సొంత స్థలం ఉండాలని. ఈ రోజుల్లో అది కలగానే మారకుండా మా వంతు సహాయం చేయడానికి ఏలూరు ఫ్రాంచైజ్ రియల్ భూమి నుంచి మాట్లాడుతున్నాం. ప్రతి కస్టమర్ మాకు దేవుడితో సమానం. ఏలూరు ఫ్రాంచైజ్ నుంచి మంచి బిజినెస్ చేయాలని మా టీం అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సురేష్ అండి, ఏలూరు అండి. మేము ఇక్కడ మన నవేగా రోడ్డు చివరికి వచ్చిన తర్వాత సాక్షి ఆఫీస్ దగ్గర కింద ఆఫీస్ తీసుకున్నామండి. ఇది ఆఫీస్ వచ్చి రియల్ భూమికి సంబంధించి